ప్రభాకర్, ఇదిగో తీసుకొని అడ్మిట్ కార్డు. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ధైర్యంగా లోపలికెళ్ళు, అలాగే దర్జాగా బయటికి రా. వెనక సీట్ ఇవ్వండి, సింగిల్. ఫ్లయింగ్ స్క్వాడ్, గుడ్ మార్నింగ్ సార్. ఇలా రా. నువ్వే ఇలా రా. సార్, అడ్మిట్ కార్డ్. అనూజ్ వ్యాస్. మీ రికార్డులో ఉన్న అనూజ్ వ్యాస్ అడ్మిట్ కార్డ్ ఇవ్వండి. అయ్యో సార్, పట్టుకోండి, పట్టుకోండి అతన్ని. లెట్ మీ టెల్ యూ స్టోరీ. ఒకసారి ఒక వ్యక్తి ఏనుగుల గుంపు నుండి దాటుకుని వెళ్తున్నాడు. వాడు ఏం నోటీస్ చేశాడంటే ఏనుగులు చాలా సన్నటి తాడుతో కట్టబడున్నాయి. ఆశ్చర్యం వేసి తను వాటి యజమాని అడిగాడు, ఈ ఏనుగులు చాలా పెద్దగా ఉన్నాయి, కానీ మీరేమో వీటిని చాలా సన్నని తాడుతో కట్టేశారు, అవి తాడు తెంపుకొని పారిపోవా అని. అప్పుడు యజమాని నవ్వుతూ ఇలా అన్నాడు, ఈ ఏనుగులు చిన్నగా ఉన్నప్పుడు మొదటిసారి నేను వాటిని ఇదే తాడుతో కట్టేవాడిని. అప్పుడు వాటిని ఆపడానికి ఈ తాడు సరిగ్గా సరిపోయేది. కానీ ఇప్పుడు ఇవి పెద్దగా అయ్యాయి, కానీ ఇప్పటికీ అవి ఆ తాడు వాటిని కట్టేయడానికి సరిపోతుంది అనుకుంటున్నాయి. సో వాట్స్ ద లెసన్ ఈస్ దట్ ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. ఫెయిల్యూర్స్ మిమ్మల్ని కొంతవరకు మాత్రమే మీ గమ్యం చేరనివ్వకుండా ఆపగలవు, కానీ ఫెయిల్యూర్స్ నుండి నేర్చుకున్న విషయాలు మాత్రం ఫైనలీ మిమ్మల్ని మీ గమ్యం వరకు చేరుస్తాయి. ఓకే? ఎయిమ్స్ నుండి ఒక కొత్త స్టడీ ఇప్పుడే వచ్చింది. ట్విట్టర్లో నెంబర్ 1 ట్రెండింగ్లో ఉంది. టెన్షన్ పడితే పిఎంటి క్లియర్ అవ్వదు. ఏంటి, జోక్ నచ్చలేదా? ఎవరు నవ్వట్లేదు? అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు విద్య?
క్లాస్ రూమ్లో కూడా గమనించాను, అలాగే సైలెంట్గా ఉన్నావు. అది ఏం లేదన్నయ్య. రిజల్ట్ గురించి టెన్షనా? నీ రిజల్ట్ మంచిగానే వస్తుంది, ఐఎమ్ ష్యూర్. నాన్న కోరిక నువ్వు డాక్టర్ అవ్వడం. లేక నీకు వేరే అవ్వాలనేది ఉందా? లేదు, అలాంటిదేం లేదన్నయ్య. మరైతే చిల్లవురా, నువ్వు మా ఇన్స్టిట్యూట్ టాపర్వి. ఐస్ క్రీమ్ తింటావా? పద ఐస్ క్రీమ్ తిందాం. చెప్పు విద్య. రాహుల్, నాకు చాలా భయం వేస్తుంది. ఐఎమ్ వెరీ స్ట్రెస్డ్. ప్లీజ్ డూ సంథింగ్. ఆల్ రైట్, జస్ట్ కామ్ డౌన్, ఓకే? నువ్వు మాట్లాడావా? నువ్వు ముందు నేను చెప్పేది విను. రిలాక్స్. నీకు అర్థం కావట్లేదు. కళ్ళు దొబ్బయ్యారా? ఏమైంది? ఐమ్ సారీ. నేను రేపు నాన్నతో మాట్లాడతా. ఎవ్రీథింగ్ ఈస్ గోనా బి ఫైన్. ఆయన ఇప్పుడు పార్టీ మీటింగ్ లో బిజీగా ఉన్నారు, అందుకే నేనేం మాట్లాడలేకపోయాను. నువ్వేం భయపడకు, సరేనా? యూ జస్ట్ టేక్ కేర్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏం జరుగుతుంది అక్కడ? నీకేం కాలేదుగా? గట్టిగా కొట్టారు దొంగ నా కొడుకులు. ఎందుకు కొట్టా నేను? ఏమో నాకు తెలీదు. సరే లేకు, నీ చెయ్యలేవు. ఇంతకీ ఎవరు నువ్వు? అఖ్తరీజా. రాజన్, కార్లో ఏమేమి ఉన్నాయో వెతకరా. ఎక్కడ పెట్టాడు వీడు? లేదు, ఇక్కడే ఉంది. ఏమైనా దొరికాయా? ఏమీ దొరకలేదు. కారు మొత్తం వెతికాను. బిల్లు అన్న తన కారు మొత్తం చూడమన్నారు. టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. హక్తరికి చెప్పి తన కార్ని మాయం చేయమన్నారు. సరే, నువ్వు వచ్చి కూర్చో. పద లక్ష్మణ్. పదండి. ఏ బిల్లు, తొందరగా బండి తీసుకురారా. ఎవరో? Sir, may I come in? వద్దు, ఇట్స్ నాట్ గుడ్ టైం రైట్ నౌ. ఐషా, But sir, this is very urgent. మేక్ ఇట్ క్విక్. Sure, sir. Sir, రిజల్ట్ ఆన్లైన్ లో వచ్చింది. మరి విద్యకి ఏ ర్యాంక్ వచ్చింది? విద్య రోల్ నంబర్ మిస్సింగ్ అని ఉంది సార్. వాట్ నాన్ సెన్స్, ఏం మాట్లాడుతున్నాను? సార్, నాకు కూడా అదే అర్థం కాలేదు. నేను విద్య సెంటర్ నుండి కూడా చెక్ చేశాను. విద్య ఎగ్జామ్ కి అబ్సెంట్ అయింది. ఫోన్ ఎందుకు కట్ చేస్తుంది తను? అమ్మా, తను బాధపడుతుందని తెలిసినా కూడా నువ్వు బయటికి ఎలా వెళ్ళనిచ్చావు విద్యాని? ఇనఫ్ అది. నువ్వు అత్తయ్యతో అలా మాట్లాడకూడదు.
అన్నయ్య, మీరు కాల్ చేసినప్పటి నుండి వెయిట్ చేస్తున్నా. ఏమైనా తెలిసిందా? అది మా ఫ్రెండ్స్ లో ఎవరికి ఏమీ తెలియదంట. ఓకే, థ్యాంక్స్. అన్నయ్య, అన్నయ్య, విద్యాకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మన కోచింగ్ సెంటర్లోనే చదువుతాడు. ఎస్ సోనీ, 6:30కి ఉండే బ్యాచ్ లో. అరే నాన్నా, మళ్ళీ మొదలెట్టావా? నాన్న, ఆర్ట్స్ చదివి ఏం చేస్తావురా? మంచి సరే, ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం. ఉంటా. స్వదేశ్, చెప్పండి సార్. బాడీ ఎప్పుడు దొరికింది? సార్, ఒక 45 మినిట్స్ ముందు. వయసులో ఉన్న పిల్లాడు సార్. పెద్ద పార్టీలానే ఉంది. భల్లని చెప్పాడు ఆ పిల్లాడు బ్రాండెడ్ బట్టలే వేసుకున్నాడంట. సరే, చూద్దాం. జై హింద్ సార్. జై హింద్ సార్. జై హింద్ సార్. బల్లన్ సార్, బాడీ ఎవరిదో తెలిసిందా? లేదు సార్, అది బాడీ నీళ్లలో ఎక్కువగా ఉండటంతో బాగా ఉబ్బిపోయింది సార్. గుర్తుపట్టలేకపోతున్నాను సార్. బాడీ బయటకు ఎవరు తీశారు? ఈ మున్సిపాలిటీ అతను సార్. సరే, వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకో. అలాగే వాళ్ళ ఇద్దరి నెంబర్స్ కూడా తీసుకో. అలాగే సార్. సరే, స్వదేశ్, చెప్పండి సార్. అంబులెన్స్ని పిలిపించి బాడీని మార్చరీకి పంపించండి. ఆ తర్వాత పోస్ట్ మార్టం చేయించి డీటెయిల్స్ కనుక్కోండి. అలాగే సార్. జంగల్ సార్ పని నుంచి తప్పించుకుంటున్నాడు. ఒకసారి అటు చూడు, అయిపోయాడు మన సారు. ఇందాక నేను చెప్తున్నా కదా, త్వరగా కానివ్వమని. సార్, ఆ డెడ్ బాడీ ఎవరితో తెలిసిందా? ఈ గవర్నమెంట్ మనకేం చేసింది అన్నది ముఖ్యం కాదు. ముఖ్యమైనది ఏంటంటే ఈ గవర్నమెంట్ మనకేం చేయలేదనేదే. అందుకే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా ఓడిపోతుంది. అందుకే కదా సీఎం ఉన్నట్టుండి కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తున్నాడు. చేస్తాడేవయ్యా, చేయక చేస్తాడా? రమాకాంత్, అన్నయ్య, ఏమైంది? అరే ఏడు పాప, ఏమైందో చెప్పు. ఏమైంది రమాకాంత్? హలో ఇన్స్పెక్టర్ గారు, రాహుల్ సోమాని పోస్ట్మార్టం విషయంలో నేనేమీ చేయలేను. చాలా హై ప్రొఫైల్ కేసు. అందరి కళ్ళు ఈ కేసు మీదే. డాక్టర్ గారు, మనం ఇప్పటి వరకు ఎన్ని పోస్ట్మార్టం రిపోర్ట్స్ మార్చుండో చెప్పండి. ఎప్పుడైనా మీరు ఇరుక్కున్నారా? మీకు తెలుసు కదా, పోస్ట్మార్టం జరిగిన వెంటనే అంత్యక్రియలు కూడా జరిగిపోతాయి. మిమ్మల్ని ఎవరు ఏమీ అడగరు. చూడండి ఇన్స్పెక్టర్ గారు, చూడండి, ఇప్పటి వరకు మీకు ఎంత డబ్బులైతే ఇస్తున్నామో అంతకి 3 రెట్లు ఎక్కువ డబ్బులు ఇస్తాం. డాక్టర్ గారు, ఎక్కువగా ఆలోచించకండి. బండిలో సూట్ కేసు రెడీగా ఉంది. నాతో పాటు వస్తే దాన్ని తీసుకెళ్ళిపోవచ్చు.
సార్ ఒక్కసారి మంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు. మీడియా ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసింది. మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోతే మంచిది. స్వదేశ్, చెప్పండి సార్. నన్ను హెడ్ క్వార్టర్స్కి రమ్మని ఫోన్ వచ్చింది. అర్జెంట్ అంట. ఇక్కడంతా నువ్వు చూసుకుంటావుగా? అలాగే సార్. ఇలా చూడు, ప్రాబ్లం అనుకుంటే చెప్పు, నేనే ఉంటాను. పర్లేదు సార్, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ మై డియర్. జాగ్రత్తగా చూసుకో. సార్ ఎక్కడికి వెళ్తున్నారు? రాబోయే ప్రమాదం నుంచి తప్పించుకుని పారిపోతున్నాడు. జైన్సు మంత్రి గారు వచ్చారు. సార్, పోస్ట్ మార్టం చేయడానికి పర్మిషన్ ఎవరిచ్చారు మీకు? ఐఎమ్ సారీ సార్, మా ప్రొసీజర్ ఫాలో అయ్యామంతే. పాకెట్లో డ్రగ్స్ పెట్టి నా కొడుకుని డ్రగ్ అడిక్ట్ గా చూపిస్తున్న మీరు నాకు ప్రొసీజర్ గురించి చెప్తున్నారా? నేషనల్ లెవెల్ స్విమ్మర్ వాడు, నేషనల్ లెవెల్. వాడు మునిగిపోలేడు. మునిగాడు అన్నది నిజం సార్. ఇక అనుమానాస్పద మృతి కాబట్టి పోస్ట్ మార్టం తప్ప సార్. ఎవరు చెప్తే మీరు ఇదంతా చేస్తున్నారో నాకు తెలుసు. నేను మీ అందరినీ ఎక్స్పోజ్ చేస్తాను, అందరినీ. राम नाम सत्य है, 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 राम नाम सत्य है. జీవితంలో అతిపెద్ద బరువు నేను ఈరోజు నా భుజాన మోసాను. మీ దగ్గర చాలా ప్రశ్నలుంటాయి, కానీ నా దగ్గర ఒకటే సమాధానం. ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్. నా కొడుకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు, అలాగే వాడు నీళ్లలో మునిగి చావలేదు. పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం వాడి తల మీద దెబ్బ కనిపించింది. నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను, ఈ కేసుని పోలీసుల దగ్గర నుంచి తీసుకుని ఎస్టీఎఫ్కి ఇచ్చేయండి. నమస్కారం. సార్, ఈ కేసులో అంతగా ఏముందని ఆర్డర్స్ డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ నుంచి వచ్చాయి? పబ్లిక్ ప్రెషర్ అనురాధ. ఇండోర్ భూమాఫియా మొత్తం అడ్మినిస్ట్రేషన్నే వణికించేసింది. ఆదర్ సింగ్ వాజ్ అరెస్టెడ్ 6 months ago. కానీ కేసు ఇంకా ముందుకెళ్లలేదు. ఎందుకంటే ఇండోర్ పోలీసులు ఆదర్ సింగ్ దగ్గర నుంచి నిజాలు రాబట్టలేకపోయారు. అకార్డింగ్ టు సిఐడి రిపోర్ట్స్, మాధవ్ డొనాల్డ్ కూడా ఆదర్ సింగ్ అంటే విసిగిపోయాడను. వాడు భయపడుతున్నాడు, మనకి నిజం చెప్పేస్తాడేమోని. గడిచిన 20 రోజుల్లో ఆదర్ సింగ్ మీద 2 మర్డర్ అటెంప్ట్స్ జరిగాయి. ఆదర్శ్ హ్యాజ్ నో ఐడియా హూ వాజ్ బిహైండ్ ఇట్. జనాల కోసం వాడు బయట ఉండడం మంచిది కాదు. అలా అని వాడిని ఎక్కువ రోజులు కస్టడీలో ఉంచడం కూడా పాసిబుల్ కాదు. సార్, ఐ థింక్ ఐ కెన్ సాల్వ్ దిస్ ఫర్ యూ ఇన్ 12 hours. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. అన్నా, వెళ్లే ముందు మంటూ చాలా సంతోషంగా ఉన్నాడు. మీరేం బాధపడకండి. మీరిప్పుడు మందుమత్తులో ఉన్నారు, అందుకే బాధ తెలీదు. నాకు వాణ్ణి చంపాలని లేదు,
చిన్న పిల్లాడు పాపం. వాళ్ళ అమ్మా నాన్న ఎంత బాధపడతారో. కానీ నిజానికి నేను ఇదంతా చేస్తోంది యూనివర్సిటీ కోసమే కదా అని నన్ను నేను ఓదార్చుకుంటాను. దాసు, నేను చూస్తుంటే నాకు అర్థం కావట్లేదు. నువ్వు రాక్షసుడివా లేక దేవుడివా ఇంకెవరు అన్నా అని డౌట్ వచ్చింది. ఎక్కువగా ఆలోచించగా అక్తరే, అన్నని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అనురాధ, సార్ రాత్రికి రాత్రి ఈ ఆదర్శ్ కేసు ఎస్టీఎఫ్కి ఎలా బదిలీ అయింది? సార్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు హోమ్ మినిస్టర్ లేదా ఆయన స్టాఫ్ మాత్రమే ఇవ్వగలరు. ఎక్కడైతే పోలీసు లాగుతారో అక్కడ ఎస్టీఎఫ్ మొదలు పెడుతుంది. ఎస్టీఎఫ్కి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు పగలు రాత్రి ఏదైనా ఒకటి. ప్లీజ్ కమెన్. అరే నారంగ్ గారు, రండి రండి. చూడండి, అనురాధ గారు మీ నుండి మీ కేసు లాగేసుకుంటుంది. హే నారంగ్, హాయ్. లాంగ్ టైం. అనురాధ, మంచిగా నిద్ర పట్టింది. కానీ నీకు ఇదే టైం దొరికిందా? ఏంటి నారంగ్, అకాడమీలో ఉన్నప్పుడు నీకు సర్ప్రైజ్లు అంటే చాలా ఇష్టం అనుకుంటా కదా? గుర్తు తెచ్చుకోబడి, రొమాంటిక్ సర్ప్రైజెస్, నాట్ అఫీషియల్ వన్స్. నువ్వు మారం. బై ద వే, ఆదర్శ్ సింగ్కి ఇండోర్ నుంచి భోపాల్కి లాస్ట్ ట్రాన్స్ఫర్ అయితే కాదు కదా? సార్, దయచేసి నన్ను క్షమించండి. విషయం ఏంటంటే, జరిగిన 2 ఎన్కౌంటర్ల ఇన్వెస్టిగేషన్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాను. అందుకే నేను అనవసరంగా టెన్షన్ తీసుకోలేను. ఆదర్ సింగ్ ని గవర్నమెంట్ సాక్షిగా మార్చాలనే ఉద్దేశం లేదు కదా నీకు? అలాంటిదే అనుకో. సార్, నేను ఫార్మాలిటీస్ అన్ని ఫిలప్ చేశాను. సో అనురాధ గారు, ఆదర్శ్ సింగ్ ఇక మీకే. థ్యాంక్ యూ సార్. ఫోటో ఇవ్వండి. మిస్టర్ రాయ్, మీరు చాలా లేట్ అయ్యారు. ఈ మెడికల్ ఎగ్జామ్ రాకెట్ ఎంత సీరియస్ విషయం, అలాంటిది మీరు దీన్ని ఇంత లైట్ ఎందుకు తీసుకున్నారు? చూడండి, స్టార్టింగ్లో నాకు ఈ సిచ్యువేషన్ గురించి పెద్దగా తెలీదు. నిజానికి మెడికల్ ఎంట్రన్స్ ర్యాకెట్తో విద్యకున్న కనెక్షన్ గురించి తెలిసిన తర్వాతే నాకు అంతా తెలిసింది ఇన్స్పెక్టర్ గారు. సరే, నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను, కానీ ఈ కేస్ కాస్త వేరు. మాకు మీ అవసరం పడచ్చు. నేనేం చేయాల్సి ఉంటుంది? ఏదైనా లీడ్ కానీ లేదా క్లూ కానీ మీ చెల్లెల గురించి మీకు దొరికితే, ఎక్కడి నుంచైనా, తన ఫ్రెండ్స్ దగ్గర నుంచైనా, జస్ట్ ఇన్ఫార్మ్ us. వీలైనంత త్వరగా. తప్పకుండా చెప్తాను. నా చెల్లెని కనిపెడతారు కదా? మిస్టర్ రాయ్, మేము శాయశక్తిలా ప్రయత్నిస్తాం. ఆ తర్వాత కాకపోతే మరీ లేట్ అయిపోయింది కాబట్టి చెప్పలేం. మిస్టర్ రాయ్, చూడండి, టెన్షన్ పడకండి. టెన్షన్ పడితే ఏమీ రాదు. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? మిగిలింది మా పోలీసు వాళ్ళ మీద కొంచెం నమ్మకం ఉంచండి. నేను వెంటనే ఎఫ్ఐఆర్ని మొదలు పెట్టేస్తాను, సరేనా? మరి యశోని? వాడి స్టేట్మెంట్తోనే ఎంక్వైరీని మొదలు పెట్టేస్తాం. ప్రేమ్చంద్ గారు లోపల ఉన్నారు, వెళ్ళండి. ఓకే, రారా. సునీల్ మోహన్ కుమార్ శివ్ ప్రసాద్.
నువ్వు టిక్ పెట్టాల్సిన పేపర్ ఇదే. సేమ్ పెన్ తెచ్చుకున్నావు కదా, దేంతో అయితే ఆన్సర్ షీట్ సగం నింపేవో. ఎస్ సార్. ఇప్పుడు త్వరగా మిగతా ఆన్సర్ షీట్ కూడా నింపేయి. నానా ఇది తీసుకో, దీని మీద వెళ్ళి రాసుకో. చాలా థ్యాంక్స్ అండి ప్రేమ్చంద్ గారు. అంత మాట ఎందుకులేండి, ఇదంతా మీ మొండితనం వల్ల జరుగుతుంది. మీ కొడుకు మంచి ర్యాంకు రావాలని. డిఎస్పీ సార్, అసలేం జరుగుతోంది? కేసు ఎస్టీఎఫ్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళేలా కనిపిస్తోంది. దాసు గారు, నేను నా ఉద్యోగం కాపాడుకోవాలనుకున్నాను. అదృష్టవశాత్తు ఎస్ఎస్పీ గారు ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎప్పుడూ నాకు ప్యాకప్ అయిపోయేది. ఇప్పుడు మీరే ఆలోచించండి, నాకు ఈ ఉద్యోగమే లేకపోతే నేను మీకు ఎందుకు పనికొస్తాను? మీరు నన్ను అసలు పట్టించుకునేవారు కాదు. అందుకే ముందుగా నేను నా ఉద్యోగం కాపాడుకున్నాను. అంతేకాదు, డిపార్ట్మెంట్లో కొంతమంది చెత్తనా కొడుకుల ముందు నేను నిరూపించుకున్నాను. ఒకవేళ ఈ కేసు ఎస్టీఎఫ్ దగ్గరికి వెళ్తే నాకు చాలా సంతోషమని. ఇంకొక విషయం దాసు గారు, పైనుండి అంత ప్రెషర్ ఉన్నప్పుడు నేనెంత ప్రయత్నించినా ఏం చేసినా కూడా కేసు ఎస్టీఎఫ్కి వెళ్లాలని డిసైడ్ అయితే ఖచ్చితంగా వెళ్తుంది. ఇందులో నాకు 2 మంచి విషయాలు జరిగాయి. అదేంటంటే నాకున్న బాధ్యతల్లో మొత్తానికి 2 తగ్గాయి. ఏంటా 2 బాధ్యతలు? అదే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు నటించడం, ఇంకొకటి మీకోసం సాక్ష్యాలు నాశనం చేయటం. ఒకవేళ ఈ కేసు నా చేతుల నుంచి వెళ్ళిపోవటానికి అందుకు 90% ఛాన్స్ ఉంది. అప్పుడు నా దగ్గర ఒకటే పని ఉంటుంది, ఎస్టీఎఫ్ కన్నా 2 అడుగులు ముందుండటం, వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలని వాళ్ళకు దొరకకుండా చూడటం. జంగిల్ గారు మీతో ఓ మాట చెప్పనా? చెప్పు. మీరు మరీ దొంగనాడేసి పోలీస్ కదేటి? ఈ చిప్స్ తో కూల్ డ్రింక్స్ తోనే కడుపు నింపుకుంటావా ఏంటి? త్వరగా కాళ్ళు చేతులు కడుక్కునరా, భోజనం వడ్డిస్తాను. అరే మమ్మీ, చిప్స్ కూల్ డ్రింక్స్ వల్ల ఫోకస్ పెరుగుతుంది. డోంట్ వరీ, అన్నం కూడా తింటానులే. సరే సరే, త్వరగా రా. చెక్ ఈమెయిల్ అర్జెంట్. హలో, ఎవరు? అప్పుడప్పుడు మన జీవితంలో ఎవరు అనే కన్నా ఎందుకనేది చాలా ముఖ్యం. నువ్వెవరైతే ఏంటి, నేనేం భయపడ్ను. నేను మా అన్నయ్యతో చెప్తాను. చెప్పు. మీ ముద్దుల అన్నయ్య చాలా సంతోషిస్తాడు. తన దగ్గర చదువు నేర్చుకునే తన చెల్లెలు ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర ఏం నేర్చుకుంటుందో అని. ఏం కావాలి? పెద్దగా ఏం లేదు, ఒక్కటే కోరుకుంటున్నాను. నువ్వు నీ టాలెంట్ని మంచి దారిలోకి తీసుకెళ్ళు. ఫలితం వస్తుందనే గ్యారంటీ నాది. కాకపోతే ఈ సంవత్సరం నీ మెడికల్ ఎగ్జామ్ మొదలుకొని ఎవరి కోసం అయితే నేను చెప్తానో వాళ్ల కోసం మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. అర్థమైంది కదా? విద్యా కేసు ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అది ఎస్ఓని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా. కానీ పెద్దగా ఏం తెలియలేదు. ఇంకొకరి కోసం మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం, ఇట్ సీమ్స్ టు బి సీరియస్. చూడండి మేడం, ఐఎమ్ వెరీ షూర్ విద్య చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. యూ హ్యావ్ టు ఫైండ్ హర్ ఎట్ సూనెస్ట్. యూ హ్యావ్ టు. ఎస్ సార్, మా దగ్గర మంత్రదండం అయితే లేదు కదా, కానీ మేము సాయశక్తిలో ట్రై చేస్తున్నాం. మిస్టర్ ఆదిత్య, లుక్, ఐ షూర్ యూ, మేము విద్యాన్ని కనిపెట్టి తీరుతాం. విక్రమ్, యా, సెండ్ సమ్వన్ టు జెన్ నెక్స్ట్ కేఫే అండ్ అక్కడున్న సీసీటీవీ ఫోటోస్ తెప్పించు. నా అనుమానం ఏంటంటే ఈ రాహుల్ సోమాని చనిపోవడానికి, విద్య మాయమవడానికి వెనక ఏదో కనెక్షన్ ఉండుంటుంది. మీకు ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా సరే ప్లీజ్ దయచేసి మాకు షేర్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను. ట్రై చేస్తానంటే పని జరగదు. ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి.
ఎందుకు ఇప్పుడే కదా మీరు ట్రై చేస్తా అన్నారు, మరి ఇప్పుడే నేను ట్రై చేస్తా అంటే మీకెందుకు ప్రాబ్లం? సార్ మేము మీకు సహాయం చేయాలని ప్రయత్నిస్తున్నాం. మీ ఎస్టీఎఫ్ వాళ్ళు ట్రై చేయడం తప్ప మీరు ఇంకేం చేయలేరు. మా అదృష్టం బాగుండి ఈ రాహుల్ సోమానియా లాంటి హై ప్రొఫైల్ కేసుకి మా విద్యా కేసుకి ఏదో కనెక్షన్ ఉందని తెలిసింది. లేదంటే మీరు ఏం చేసేవాళ్ళో చెప్పండి. ప్లీజ్. లేదా సారీ మ్యామ్, ఐమ్ డన్ హియర్. మీరు మీ ప్రయత్నం చేసుకోండి. మిస్టర్ ఆదిత్య, మిస్టర్ ఆదిత్య, ఆదిత్య. హలో. అది నువ్వు మందులు తెస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంత టైం పడుతుంది ఎందుకు? అది హాస్పిటల్లో దొరకలేదని కొంచెం దూరం వచ్చాను. అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను, ఓకే? నువ్వు కాసిం ఇచ్చిన అడ్రస్కి వెళ్ళావు కదా, ఒక్కడే వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అది నువ్వు జాగ్రత్తగా ఉండు, వాళ్ళు చాలా డేంజరస్ మనుషులు. ఐల్ కాల్ యు లేటర్, ఓకే? ఇంత హై డోసెస్ ఎవరిచ్చారు? ఏం జరుగుతుంది? పక్క తప్పుకో. ఎక్కడికి పోతావే? పారిపో. ఇలా చూడు, ఆ వీడియోని అడ్డం పెట్టుకుని వాళ్ళు నిన్నేం చేయలేరు. నేను మా నాన్నతో మాట్లాడతాను. ఆయన ఫారెన్ ట్రిప్కి వెళ్ళారు. హ్యావ్ సమ్ పేషెన్స్. ఒకటి ఆ వీడియో గురించి భయం, రెండోది వాళ్ళు నన్ను ఎగ్జామ్లో కూర్చొనివ్వరని భయం. ఐ డోంట్ నో హౌ విల్ టెల్ మమ్మీ అండ్ అన్నయ్య. హౌ విల్ దే రియాక్ట్? ఎవ్వరికీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఐ విల్ సార్ట్ దిస్ అవుట్. ట్రస్ట్ మీ. ఐ ట్రస్ట్ యూ విత్ మై లైఫ్.
అమ్మ గుర్తుకొచ్చినట్టుంది. ఇంకిప్పుడు తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ అందరూ గుర్తుకొచ్చేస్తారు. ఏం పోరి, మళ్ళీ పారిపోవాలని చూసావనుకో, ఒక్క బటన్ నొక్కుతాం, నీ ఫస్ట్ నైట్ వీడియో మొత్తం మీడియాలో వస్తుంది. ఎలాగో మొదటి రాత్రి అయిపోయింది కదా, పెళ్లి కూతురులాగా అణిగిమణిగుండవు. అర్థమైందా? సార్, సుమిత్రా రాయ్ గారి విశాల రిపోర్ట్స్ చాలా క్రూషియల్ సార్. వాటి ద్వారా మనం డాక్టర్ చేతన్ ఎక్స్పోజ్ చేయొచ్చు. నేను అర్థం చేసుకోగలను. మీరు జర్నలిస్ట్గా కాకుండా ఈ కేసుని పర్సనల్ లెవెల్లో కూడా చూస్తున్నారు. కానీ విసేరా రిపోర్ట్స్ రావడానికి ఇంకాస్త టైం పడుతుంది. కాబట్టి అన్ని రిపోర్ట్స్ వచ్చేంత వరకు మీరు డాక్టర్ చేతన్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకండి. మనం విసేరా ఎగ్జామిన్ చేస్తున్నామని ఎవరితో డిస్కస్ కూడా చేయకండి. So may I come in? Yes, come in. Thank you. సార్, ఈ ఫోన్ నుండే విద్యారాయ్ అలాగే ఎంతో మంది ఇన్నోసెంట్ పిల్లలకు బ్లాక్మెయిలింగ్ ఈమెయిల్స్ పంపేవాళ్ళు. ఈ స్టూడెంట్స్ని మెడికల్ ర్యాకెట్ వాళ్ళు డబ్బులతో కొనలేకపోయారు. అందుకే ఫోర్స్ఫుల్లీ వాళ్ళతో ఈ చెత్త పనులు చేయించారు. సో ఈ ఫోన్లో ఇప్పుడున్న సిమ్ ఢిల్లీ నుండి పర్చేస్ చేశారు. అఫ్ కోర్స్ విత్ ద ఫేక్ ఐడి. ఇంకా దాని ఓనర్ ఎవరనేది మేము కనుక్కునే ప్రయత్నంలోనే ఉన్నాం సార్. సార్, ఇది ఇండోర్ ఇన్స్పెక్టర్ గౌతమ్ దీక్షిత్ ఇండోర్ మెడికల్ ఎంట్రన్స్ స్కామ్ మీద రాసిన రిపోర్ట్ సార్. సార్, ఎప్పుడైతే ఆయన ఈ స్కామ్ ని ఎక్స్పోజ్ చేయడం కోసం అరెస్టులు చేయడం మొదలు పెట్టారో అప్పుడే వాళ్ళ హైయర్ అఫీషియల్స్ ఆయనకి లీవ్ ఇచ్చి పంపించేశారు సార్. అండ్ దెన్ వన్ డే హీ వాజ్ లిటరలీ క్రష్డ్ బై ద ట్యాంకర్ ఆన్ ద రోడ్ అండ్ లెఫ్ట్ దేర్ టు డై. ఆయన అదృష్టం బాగుండి ఆయన బ్రతికి బయటపడ్డారు సార్. I'll speak to my colleague in Indore. I'll look into this Gautam Dikshit matter. Yes, sir. But Anuradha, you have made a great breakthrough on this case. లేదు సార్, ఈ క్రెడిట్ నేను తీసుకోలేను. ఈ ఫోన్ ఆదిత్యరాయ్ వెతికి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మనందరం రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి అతని చెల్లెల్ని వెతికి తీరాలి. This is a great start. And you are the boss of this case. Anuradha, go ahead. జై హింద్ సార్. చూడమ్మా, నువ్వే చెప్పు ఇప్పుడేం చేయాలో. నేను మీకు ముందే చెప్పాను కదా, నేను పెన్ డ్రైవ్ ని రాహుల్కి రాహుల్ని ఈ యదవనా కొడుకు చంపేశాడు. రాయ్ సోను, ఒక పని చేయి, వెళ్ళి వీళ్ళ అన్నను కూడా చంపేయి. ఒక హత్య చేసిన, 2 హత్యలు చేసిన శిక్ష అయితే ఒకటే కదా. అలాగే కిందేమన్నా నీకు మంట పుట్టిందా ఏంటి? పాపేదో చెప్తోంది కదా, ముందది విను. నువ్వు చెప్పమ్మా, చెప్పు, నువ్వు చెప్పు. అది వీడియో నా ల్యాప్టాప్ లో ఉంది. ఇప్పుడు నీ కింద పెడుతున్న మంట తగ్గిందా? పాప చెప్తోంది కదా వీడియో తన ల్యాప్టాప్ లో ఉందని. వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని రారా బట్టే బాగా. అలాగే అన్న. చూడు పోరి, ఈ నా కొడుకు నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా. పెట్టాడు, పెట్టాడులే అమ్మా, వెరీ గుడ్. నేను వెళ్ళి చూసొస్తా ఆ నా కొడుకు వెళ్ళాడో లేదో. నువ్వు ప్రశాంతంగా తినమ్మా.
ఇదిగో వాటి ప్లేస్లో ఈ ఫేక్ వాటిని పెట్టు. నాకు అర్థం కాంతి ఏంటంటే ఈ గవర్నమెంట్ డిజిటల్ జమానాలో స్క్రీన్ ప్రింటింగ్ ఎందుకు చేస్తుంది? సోను అన్నా, టైం పడితే పట్టింది కానీ ప్రింట్ మాత్రం ఆదిరింది. అవును, ఈ ప్రింటింగ్ మీ అన్న కొడుకుతోనే చేస్తుంటావు కదా, బాగానే వస్తూ ఉండుంటుంది. ఏంటి వచ్చేది? ఎప్పుడు తాగిస్తూ ఉంటాడు. నిన్న కూడా తాగించాడు. అనవసరంగా వాడి ముందు నేను ఎక్కువ కక్కేశాను. కక్కేశావా? అంటే అన్నీ మాట్లాడేశాను అని. ఇంకా నేను వాడితో తాగేదే లేదు. సరే వదిలేసే. ఇది చూడు, ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్. కొంచెం కూడా తేడా కనిపించట్లేదు కదా? నిజమే, ఏకదం సేమ్ టు సేమ్. ఒక్క మొహం ఒకటే మారిందంతే. చూడండి, ఇంకొక అమాయకుడి ప్రాణాలు పనంగా పెట్టి నేను విద్యను కాపాడాలనుకోవట్లేదు. సార్, తప్పు నాదే. నేను ఆ ఐడియా ఇవ్వకుండా ఉంటే ప్రభాకర్ బతుకుండేవాడు. ఐడియా ఇవ్వడంలో తప్పులేదు, కానీ ముందు వెనక ఆలోచించకుండా దాన్ని అప్రూవ్ చేయడం అది తప్పు. అయినా కూడా ఎగ్జిక్యూషన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎ బ్లడీ సెటప్. నాకేమనిపిస్తుందంటే ప్రభాకర్, స్వదేశ్ ఇంకా ఆ మూడో వ్యక్తి కాకుండా అక్కడ ఇంకెవరో ఉన్నారు. ఈ ముగ్గురిని ఫాలో చేస్తూ ఉన్నారు. జరిగిందేదో జరిగిపోయింది మేడం. ఇప్పుడు దాని గురించి ఆలోచించి ఉపయోగం లేదు. ఇక ముందు ఏం చేయాలో దాని గురించి ఆలోచిద్దాం. శివాని హ్యాస్ సంథింగ్ టు సే. చెప్పు శివాని. నా కొలీగ్ ఆంచల్ ఎంబీబీఎస్ పర్సూ చేయాలనుకుంది అని కొన్ని రోజుల ముందే నాకు చెప్పింది. కానీ ఎంట్రన్స్ క్లియర్ చేయలేదు. కోచింగ్ టైంలో భార్గవ అనే అబ్బాయి ఇంకా తను ఫ్రెండ్స్ అయ్యారు. తను 3వ అటెంప్ట్లోనే మెడికల్ క్లియర్ చేశాడు. బట్ దెన్ ఆఫ్ కోర్స్ దే లాస్ట్ టచ్. కోఇన్సిడెంటలీ ఆంచల్ ఒకరోజు భార్గవాని ఒక క్లినిక్లో కలిసింది. అంతా సేమే, కానీ ఈ భార్గవ మొహం ఒరిజినల్ భార్గవ మొహం ఒకటి కాదు. వాట్? డాక్టర్ భార్గవ / అజయ్ చౌరసియ మనకొక పెద్ద లీడ్ అవ్వచ్చేమో. విక్రమ్, ఆన్ ఇట్ బాస్. గుడ్ జాబ్ శివాని. ఐ యూ స్మోకింగ్? అది నేను అలవాటు చేసుకోవద్దని చెప్పాను కదా. ఐల్ కాల్ యూ లేటర్, ఓకే? అన్నా, గేట్ ఓపెన్ చేయి తొందరగా. ఎవరు? రాజన్, త్వరగా తీ.
ఏం బాబు, జంగిల్లో తప్పిపోయావా? జంగల్లో షెడ్లెక్కడుంటాయి? సర్కార్ ఆర్డర్ మరి. ఊర్లో మందు షాపులు ఉండొచ్చు కానీ పశువుల షెడ్లు ఉండకూడదంట. అందుకే అడవిలో. అది ఇందాకిద్దరు మోటార్ సైకిల్ మీద లోపలికొచ్చారు, నేను చూశాను. కొంప తీసి దెయ్యాలనేమైనా చూసావా ఏంటి? ఈ అడవిలో పిశాచాలున్నాయి. వేషం మార్చి మార్చొస్తాయి. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈసారి అవి మోటార్ సైకిల్ మీద వచ్చాయి. దాసన్న మీ అన్నని బయట ఎర్రోడిని చేస్తున్నాడు. నిన్నిక్కడికి తీసుకొచ్చినప్పుడు మీ ఫ్యామిలీ రిపోర్ట్ అంతా ఉంది దాసన్న దగ్గర. వెళ్ళు బాబు. మమ్మల్ని మా గేదెల్ని కాస్త పడుకోనివ్వు, లేకపోతే అవి పాలివ్వవు. దాసు యాదవ్, మర్యాదగా నా చెల్లెల్ని వదిలేయ్. ఏమనుకున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు మాకు తెలియకుండా మా ఇలాకాలోకి వచ్చేయచ్చు అనుకున్నావా? రానిచ్చాను. ఎవరొచ్చారో చూద్దామనుకుని. చూడ్డానికి తెలివైన వాళ్ళనే కనిపిస్తున్నావు, కానీ ఇక్కడ నీ ఆటలేవి సాగవని తెలుసుకో. వెనక ముందు ఆలోచించకుండా నా ఇలాకాలో అడుగుపెట్టి చాలా పెద్ద తప్పు చేశావురా నా కొడుక. ఇప్పుడు ఏం చేస్తావురా? అక్తరి, ఏమైంది ఇక్కడ? నోరు మూసుకో, అర్థమైనదా? ఈరోజు వీడొచ్చాడు, రేపు ఎస్టీఎఫ్ కూడా రావచ్చు. ఖాళీ చేసేయాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పదండి. ఫోన్ వస్తున్నా, వీళ్ళని చూస్తూ ఉండండి, వస్తా. అలాగే అత్తరే. చెత్తనాయలు వేళ పడలేదు. వీడెందుకు కట్ చేస్తున్నాడు? దాసు యాదవ్, ఇక నీ టైం అయిపోయినట్టే. ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడ కూర్చోండి. రండ్రా. పగ అరే ఓ
ముద్దైనా పెట్టవే జిగేలు రాణి, కన్నైనా కొట్టవే జిగేలు రాణి. ఓ ముద్దైనా పెట్టవే జిగేలు రాణి, కన్నైనా కొట్టవే జిగేలు రాణి. ముద్దేమో మునసభకి పెట్టేశావా, కన్నేమో కర్ణానికి కొట్టేశావా. సూపర్. మా పటేల ఇంటికొస్తావా జిగేలు రాణి, మీ అయ్యతోనే పోటీ నీకు వద్దంటానే. మా పటేల ఇంటికొస్తావా జిగేలు రాణి, మీ అయ్యతోనే పోటీ నీకు వద్దంటానే. ఓ ముద్దైనా పెట్టవే జిగేలు రాణి, మీ కన్నైనా కొట్టవే నా జిగేలు రాణి. నీ వయసు చెప్పవే జిగేలు రాణి, అది 6వ క్లాసులో ఆపేశావా. నువ్వు చదివిందంతే జిగేలు రాణి, మగాళ్ళ వీక్నెస్ నువ్వు చదివేశావా. ఓ నవ్వు నవ్వవే జిగేలు రాణి, సుబ్బు చెట్టి పంచి ఊడితే నవ్వేశావా. నన్ను బావా అనవే జిగేలు రాణి, అది పోలీసు వాళ్ళకి రిజర్వేషనే జిగేలు రాణి. ప్రేమిస్తావా నన్ను జిగేలు రాణి, ప్రేమిస్తావా నన్ను జిగేలు రాణి, రాసిస్తావా మరి నీ ఆస్తి పాస్తిని. దిల్ 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 అన్నయ్య, రాజా అమ్మెలా ఉంది? ఏదైనా కాదంటానా. అబ్బా దిల్ 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 దిగేలు రాజా, ఉన్నవన్నీ అడిగి తను కంగారు పడుతుంటుంది కదా. అయ్య బాబోయ్, కంగారు పడుతూనే ఉంది. నువ్వు పెట్టిన పూలు ఇమ్మంటాము, పూలతోటి వాటిని నేను శివాన్ని కలిసి అమ్మని చూసుకున్నాం విద్య. నిన్ను వెతుకుతామని మాటిచ్చా. చూడు వచ్చేసాను దగ్గరికి. పడుకుంటాము, నువ్వు వేసిన గాజులు ఇమ్మంటాము, పడి సప్పుడు వింటూ చచ్చిపోతాము. దిల్ 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 దిగేలు రాణి. ఒక్క నిమిషం ఉండండి. అన్నా చెల్లెల అనుబంధం పాట నడుస్తుంది కదేటి, ఏటంటారా? ఏటి గుసగుసలు ఆడుకుంటున్నారా? కొంచెం నాకు కూడా చెప్పు. ఏటిది? ఇన్సులిన్. ఇన్సులినా? ఏటి చేస్తారు దీంతో? మా అన్నయ్యకి టైప్ 1 డయాబెటీస్ ఉంది, తిన్నాక ఇది ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని నేను ఇవ్వకపోతే తన హెల్త్ ఇంకా పాడైపోతుంది. ఆల్రెడీ ఇంత పెద్ద దెబ్బ తగిలింది. చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు అన్నా చెల్లెలు, వదిలేసాయి. ఏదో 10 ఏళ్ళు గడిచిపోయినట్టు చేస్తున్నారు అన్నా చెల్లెళ్ళు. ఏందా మొత్తం ఎక్కించేవాడికి ఇలా రేపు మగవాళ్ళకి ఏం ఎక్కిస్తున్నారు ఏంటో వాయించండి. అత్తరి ఆ పాట ఒకసారి పాడు. అన్నయ్య, ఎలాగైతే మన ఇద్దరిలో ఒక్కరు మాత్రమే పారిపోగలరు. అది నువ్వే. నిన్నిక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను, నువ్వే వెళ్ళు. డోంట్ బి ఎమోషనల్ అన్నయ్య. నేను పారిపోతే మళ్ళీ తిరిగి నేను కాపాడడానికి రాలేకపోవచ్చు. నువ్వు వెళ్తే యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ ట్రై టు సేవ్ మీ. డోంట్ లుక్ ఎట్ మీ. నన్ను రేపు కాపాడడానికే వెళ్తున్నాను అనుకుని వెళ్ళన్నయ్య. ఇంకా టైం లేదన్నయ్య. నా దగ్గర పెన్ డ్రైవ్ ఉన్నంత వరకు వీళ్ళు నన్ను ఏం చేయరు. నువ్వేం కంగారు పడుకో. పట్టుకోండి. ఏంటో తాబేలా నడుస్తున్నావు?
అర్థమైనదే లేదు చెప్పా. మీరంతా పెద్ద గూండాలనుకున్నానురా, కానీ ఉత్త దద్దమ్మలని ఇప్పుడు నాకు అర్థమైంది. యాక్టరే వదిలేదాన్ని. దీన్ని వదిలేది లేదు. వీళ్ళ మీద దయ చూపించద్దు దాసు. ఈయనిప్పుడు చంపేస్తా నేను. ఎడ్డి నా కొడుకుల మీద దయ చూపించకూడదురా. మీరంతా అదే. పారిపోయింది ఇది కాదు, దీనన్న పారిపోయాడు. ఇది కేవలం మీ ధ్యాస మళ్లించింది. ఎంతో దూరం వెళ్ళుండడు. వెళ్ళి పట్టుకోండి. ఇదిగో తీసుకో. అన్నా అన్నా, మనల్ని అందరినీ పిచ్చోళ్ళని చేసి వాడు ఇటు పారిపోయాడు. వీడ్రా మీ అందరికంటే తెలివైనవాడు. ఎలా రారా? ఇంకా నించునేం చూస్తున్నారు? వెళ్ళి వాడిని పట్టుకోండి. వెళ్ళరా. దాసనా, పోలీసులు ఇంకో గ్రూపు వెనక నుంచి వస్తున్నారంట. మనోళ్ళు చూసి చెప్తున్నారు వాళ్ళు ఇటే వస్తున్నారని. ఇవాళ ఏదో ఒకటి తేల్చుకుందాం. లేదు, నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో. ఏళ్ళ సంగతి నాన్న చూసుకుంటాను. పిచ్చి పట్టిందా నీకు? ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్దాం. చూడు, నా మాట విను. నన్ను ఇక్కడే ఉన్ని. మన గ్యాంగ్తో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీ వెనకే మేము వస్తుంటాం. నేను చెప్పేది విను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. కమిన్ గుస్తావో, కమిన్ కమిన్. కమిన్ కార్లోస్, వాట్స్ ది అప్డేట్? మేం బ్యాక్ సైడ్ అంతా కవర్ చేసాం బాస్. ఓవర్. గుడ్ కార్లోస్, మేము లోపలికి వెళ్తున్నాం. ఓవర్ అండ్ అవుట్. అక్కడ లైన్ కనిపిస్తుందా? నాకు అది ఖాళీగా కావాలి. ఓకే మేడం. ఏ బోరా, తప్పించుకున్నాం గాని మన్నించా పిల్ల తప్పించుకు పారిపోయింది. ఏమైనా మనం బతికిపోయాం. రండి. అప్పుడు తనకి ఏడాదనుకుంటాను, ఇంతే ఉండేది. ఒక కిన్నెరొచ్చి
ఆ ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోయింది. పెద్దయ్యాక మీకు కవచంలా ఉంటానని చెప్పింది. ఒకవేళ నీకే ఆపదొచ్చినా నేను చూసుకుంటానని చెప్పింది. కాపాడింది. సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు. అన్నా, ఎవరో కాల్ చేస్తున్నారు. జై హింద్ సార్. జై హింద్ సార్. మార్క్ ఉంటుంది కేసు మీద. మార్క్. ఇదా? అమ్మ ఎక్కడుంది? అనే ఫోటో ఎప్పుడు ఫ్రేమ్ కట్టించావు? రిజల్ట్ వచ్చే ఒక్కరోజు ముందు మీతో చెప్పాను, ప్రపంచంలో ఎలాంటి రిజల్ట్ అయినా మీరు ఎవరో ఏంటో అని డిఫైన్ చేయలేదు. కానీ ప్రపంచం మిమ్మల్ని మెడికల్ ఎంట్రన్స్ క్లియర్ చేయలేని వాళ్ళలానే చూస్తుంది, ఒక ఫెయిల్యూర్లా. మీరెంత ట్రై చేశారన్నది ఎవరూ పట్టించుకోరు. అసలు ఏం జరిగింది, దానికి రీజన్ ఏంటి అని మిమ్మల్ని ఎవరూ అడగరు. వాళ్ళకేం అవసరం? వాట్స్ ద రీజన్? ఎలా అంటే అప్పుడప్పుడు టెండూల్కర్ కేవలం మొదటి బాల్కే అవుట్ అవుతాడు ఫర్ నో రీజన్. అలా జరుగుతుంది. ఇట్ హ్యాపెన్స్ టు ద బెస్ట్ ఆఫ్ అస్. యాక్చువల్లీ ఇది మీకంటే ఎక్కువగా నాకు నేను చెప్పుకుంటున్నట్టుగా ఉంది. మీరు మెడికల్ ఎంట్రన్స్ క్లియర్ చేయలేకపోవడం మీ ఫెయిల్యూర్ అనుకుంటే అది నా ఫెయిల్యూర్ కూడా. ఇక్కడ ఇలాగే నిల్చొని చాలా పెప్టాక్స్ ఇచ్చాను నేను మీకు. రిజల్ట్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్,
failure can never hold you back, etc., etc., etc. But I must confess, మా చెల్లెల దగ్గరికి వచ్చేసరికి అప్పుడు రిజల్ట్ వాజ్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ ఫర్ మీ. నా ఎక్స్పెక్టేషన్ ఎక్కడ రీచ్ అవ్వదో అని నా చెల్లెలు ఎవరికీ చెప్పకుండా చాలా ట్రామా అనుభవించింది పాపం. షీ ఈజ్ మై హీరో. ఇంత ట్రామాలో కూడా తను బెదరకుండా చూపించిన ధైర్యం నా ఉద్దేశంలో లెజెండరీ. ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. షీ ఈజ్ మై హీరో. చూడండి, విద్యారాయికి జరిగింది ఎవరికైనా జరుగుండొచ్చు. జీవితంలో ఇలాంటి డార్క్ పీరియడ్సే మనం ఏంటి అన్నది డిఫైన్ చేస్తాయి. విద్యాన్ని చూడడమే కాదు, తన నుండి నేర్చుకోండి. ఐఎమ్ సారీ నాన్న. ఐ లవ్ యూ అన్నయ్య. We have made a big breakthrough in the Rahul Samani's murder case. Suspects Dhasu Yadav and Gurwar Kashyapla మీద మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. ధాసు యాదవ్ ప్రెజెంట్ అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. హౌవెవర్ కోర్ట్ అయితే గురువార్ కశ్యప్ ని ఫస్ట్ హియరింగ్ కి అటెండ్ అవ్వడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మీరు జ్యోతి ఎస్పీ అనురాధ, ఏ ఎవిడెన్స్ మీద బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ అండ్ చార్జ్ షీట్ ఫైల్ చేశారో మీరు మాకు చెప్పగలరా? మ్యామ్, మా దగ్గర కొన్ని ఫుటేజెస్ అలాగే ఎవిడెన్సెస్ ఉన్నాయి. బట్ ఈ టైంలో మేము ఇంతకన్నా ఎక్కువ డిస్క్లోజ్ చేయడం కుదరదు. వీఆర్ సారీ. బట్ వీ డూ బిలీవ్ మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఆధారంగా వాటిని బేస్ చేసుకుని వి విల్ బి ఏబుల్ టు ప్రూవ్ సస్పెక్ట్స్ గిల్టీ ఆఫ్ ద క్రైమ్. బాత్ అనులాదాన్ని నేను కోర్టుకు తేలనివ్వను. మీరేం తెంతని పరకండి. ఏం మందల్ థింగ్ చెప్పండి బాస్. బాస్, ఎస్పీ గారిని నేను చూసుకుంటాను. మీరు అక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. అలే బోత్లీకే, ఈ రోజు నీకు నోలు ఎక్కువ లేస్తుందేంద్రా, వెళ్ళిపోక. సారీ బాస్. మాధవ్, మాటలు కొంచెం తిన్నగా వస్తే బాగుంటుంది. లేకపోతే ఈ మంగళ్ సింగ్ లాగానే మిగిలిపోతావు. చాలీ బాత్. వీఆర్ వెరీ ష్యూర్ మా దగ్గర ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని వి విల్ బి ఏబుల్ టు ప్రూవ్ ది సస్పెక్ట్స్ గిల్టీ ఆఫ్ ది క్రైమ్. దేని గురించి అయితే భయపడ్డానో అదే జరుగుతుంది రోషిని. ఈ హేమంత్ కావాలనే ఉద్దేశపూర్వకంగా డీజీపీ అనుమతి లేకుండా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఏం చేయగలం? It's too risky. No, I'm sorry, ma'am. I cannot agree to this. అది అందరి లైఫ్లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. అసలు రిస్క్ లేకుండా ఎలాంటి ఆప్షన్ ఉండదు. అండ్ ఆదిత్య, మీరు ఎలాంటి ఈవెంచువాలిటీకైనా రెడీగా ఉండి తీరాలి. మీ ఆఫీస్ మీద సిఐడి వాళ్ళ రైట్స్. It's very clear that the government has engaged the agencies to counter the STF's investigation in the Rahul Samani's case. STF's press conference తర్వాత గవర్నమెంట్ ఒక పానిక్ మూడ్లోకి వెళ్ళిపోయింది. ఐఎమ్ షూర్ దే ప్లానింగ్ సంథింగ్. అండ్ వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. ఏమో చెప్పలేం. మిమ్మల్ని ఏదైనా ఫేక్ కేసులో ఇరికించడానికి ట్రై చేసే అవకాశం కూడా ఉంది. చూడండి, మై ఓన్లీ కన్సర్న్ ఇస్ విద్య. ఒకవేళ వాళ్ళు నన్ను ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తే మిమ్మల్ని కోర్టుకు వెళ్లకుండా ఆపడానికి కూడా ట్రై చేస్తారు. ఆ టైంలో విద్య గనక మీతో పాటు ఉంటే, ఐ మీన్, ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ హర్. ఐ కెనాట్. ఆదిత్య, విద్యా సేఫ్టీ అనేది నా రెస్పాన్సిబిలిటీ. అది నేను చూసుకుంటాను. తనని చేరాలంటే వాళ్ళు ముందు నన్ను దాటుకుని వెళ్ళాలి. తెలుసా నీకు? ఐ అష్యూర్ యూ, విద్యా కోర్టుకి సేఫ్ గా చేరుతుంది. ఆదిత్య సార్, విద్యా గారి బాధ్యత మీ ఒక్కరిదే కాదు, మాది కూడా. విద్య మా అందరి రెస్పాన్సిబిలిటీ. సో డోంట్ వరీ ప్లీజ్.
సార్ మేము ఇప్పటిదాకా పడ్డ కష్టాన్ని వృధా చేయలేం. దయచేసి అర్థం చేసుకోండి సార్ ప్లీజ్. కోర్టులో మనం విద్యాన్ని ప్రజెంట్ చేయలేకపోతే రాహుల్ సమాని కేసు ఇంకా మెడికల్ ఎంట్రన్స్ స్కామ్ రెండిట్లోనూ క్లోజర్ దొరకదు. అన్నయ్య, అన్నయ్య, డోంట్ వరీ సో మచ్ అబౌట్ మీ. నేను కోర్టుకి వెళ్లకుండా ఉండి వాళ్ళు మిమ్మల్ని ఏదైనా కేసులో ఫ్రేమ్ చేస్తే దెన్ దర్ ఇస్ నో కమింగ్ బ్యాక్ ఫర్ అస్. అందుకే వి షుడ్ ట్రై అండ్ మేక్ మీ రీచ్ ద కోర్ట్. దీంతో మనకు ఒక ఛాన్స్ దొరుకుతుంది టు ఫైట్ బ్యాక్.